సో గాయస్ గొడవ ఎందుకు అయిందంటే మా మధ్యలో సోయల్ నా వాచ్ ని పోగొట్టిండు. ఆ రోజు గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. హాయ్ గైస్, ఆగండి. పక్కకు స్క్రీన్ మీద వీళ్ళు మాట్లాడుకున్న వీడియో వస్తుంది. సో ఇద్దరం కలిసి రియాక్షన్ ఇద్దాం. వీళ్ళు మాట్లాడుకుంటలేరు అని చాలా అంటే చాలా సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటుంటారు, మంచిగానే ఉన్నారు అని వీళ్ళు లైవ్లో చెప్పారు. సో దేని గురించి కొట్లాడుకున్నారు ఏంటిది అనే దాని గురించి పక్కకు స్క్రీన్ మీద వస్తున్నది. ఇద్దరం కలిసి రియాక్షన్ ఇద్దాం, ఓకేనా? రైట్. మరి అయ్యో వస్తున్నాడు అఖిల్, ఆగండి. అఖిల్ యాడ్ చేయి. అయ్యో యాడ్ చేయి. కమ్మరి త్రీ త్రేమ త్రేత తీత్ర త్రేత త్ర త్రే. సడా చెప్పండి సార్, ఎట్లున్నావు, ఏంది అందరు అడుగుతుర్రు, ఏంది అది ఇది అని చెప్పేసారంటే వీళ్ళందరు ఏంటి సార్ దేవదాస్ అయిపోయినావు? ఎవరు గడ్డం గిడ్డం పెంచేసియా? ఇప్పుడు ఇప్పుడు ట్రిమ్ చేసినావు అనుకుంటా. ఇప్పుడు ట్రిమ్ చేసిన, అది క్యారెక్టర్ కోసం అని చెప్పేసి గడ్డం పెంచుండే. నైస్ నైస్ నైస్. హౌ ఇస్ ఎవ్రీథింగ్? ఆల్ గుడ్? ఆల్ గుడ్, నడుస్తుంది, షూట్ నడుస్తుంది. అదే గైస్ సడన్ గా సోహెల్ నాకు కాల్ చేసి లైవ్ గా అంటాడు. అన్నోయింగ్లీ ఆఫ్టర్ మెనీ మంత్స్, ఒక్క కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఓకే, ఆఫ్టర్ మెనీ మంత్స్ సడన్ గా కాల్ వచ్చి లైవ్ రా, అది కూడా వాటి స్టైల్ లైవ్ రా, 5 నిమిషాల్లో నువ్వు ఉండాలి అంతే, పెట్టే. అండ్ పక్కనోడు ఏడున్నాడు, ఏం చేస్తుడు, పడుకుండా ఏం చేస్తుడు, రాత్రి ఎంత అయితే టైం 10:30 అవుతుంది. 10:30 రాత్రి ఎందుకు అవుతుంది బ్రో హైదరాబాద్ లా? బ్రో రేపు షూటింగ్ ఉంది బ్రో, నాకు కూడా పొద్దుగా. మన షూటింగ్ ఉన్నావా, రాత్రి 12-8 రోజులు ఉన్నాయి. పోయిందిరా ఆ రోజులంతా, పోయిందిరా నాయన. కానీ మస్తు అనిపిస్తుంది నువ్వు వర్కౌట్స్ కానీ, లేదంటే నువ్వు ద వే యు ఆర్ గ్రూమింగ్ యువర్ సెల్ఫ్, లైక్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా అది ఆ డెడికేషన్ ఏందో సార్, చేయాలి కదా, చేయాలి అంతే అంతే. అంటే సీ వన్ థింగ్, వి డోంట్ హావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. నీ చేతులు, నాకు ప్రాబ్లం ఏంటంటే నీ చేతులు నాకు తొడంత అయినాయి బ్రో. అది కాదు, ఏంటంటే మనకి ఏ సపోర్ట్ లేదు కాబట్టి మనం గ్రూమే అవ్వాలి. అండ్ మన టాలెంట్ ఎప్పుడు కూడా అడుగుతాడో తెలియదు. సో రెడీ ఫర్ ఇట్ అంతే. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, గెటింగ్ రెడీ ఫర్ ఇట్ అంతే. ఏంది, ఎట్లుంది, ఏంది ప్రాజెక్ట్స్, ఏంది కథ? అంత బాగానే ఉంది, ప్రాజెక్ట్ నడుస్తుంది ఒకటి ఇప్పుడు. సో ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 20 days లో మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది, 20 days లో. సో అదే దానికోసం మ్యాటర్ ఏంటంటే, ఇది యాక్చువల్లీ ఇది June 10th కల్లా కంప్లీట్ అవ్వాలి. బట్ జూన్ ఎండ్, జూలై ఫస్ట్ వీక్ అయ్యేటట్టు ఉంది. అసలు జర్నీయే సరిపోతుంది. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి వెళ్ళాలంటే ఇక్కడ నీకు ఒక 1/2 hour, 45 minutes to 1 hour కమ్సే కమ్. మొన్న అయితే 200 kilometers పోయి షూటింగ్ చేసి మళ్ళీ 200 kilometers మళ్ళీ వెనక్కి వచ్చినాం. వావ్, కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ కాబట్టి నీ ఫుటేజ్ లో బ్యూటిఫుల్ గా కనబడుతుంది కూడా షూట్ చేసిన. అండ్ డైరెక్టర్ ఎవరైతే లేడీ డైరెక్టర్ ఉన్నారో, ఈ లేడీ డైరెక్టర్స్ ఉంటారు కదా, అసలు మొండి అన్నమాట. అంటే వచ్చేదాకా వదిలిపెట్టరు. ఓకే, అంటే ఎట్లా అంటే ఇక అది నీకు ఎలా అయిపోయిందంటే, ఇక్కడ తను నిన్ననే ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ లేదని చెప్పేసి, ఒక చిన్న ప్రాపర్టీ, ఒక 3-4 ప్రాపర్టీస్ చిన్న ఒక టేబుల్ మీద లేదని చెప్పేసి ప్యాకప్ చెప్పేసి అంత పర్ఫెక్ట్ గా చేస్తుంది పూజిత. నేను అన్నా ఏమి లేట్ అవుతుంది కదా అంటే, అన్న లేట్ అయినా కూడా ఐ షుడ్ గివ్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. ఎందుకంటే నువ్వు ఇప్పుడు లైక్ వాట్ వాస్ హ్యాపెన్ విత్ యూ, లైక్ ఎవ్రీవన్ నోస్. సో నేను నీకు అవుట్పుట్ ఇవ్వాలి. సో అది నేను నాకు మళ్ళీ రేపటి రోజున బ్యాటరీ 1%. బతికిచ్చా. ఏం చేస్తున్నావు అఖిల్ ఫోన్ తోని పొద్దున్న సాయంత్రం వరకు? ఫోన్ తో ఏం చేస్తారు, ఫోన్ వాడతారు.
ఫోన్ వాడుతారు. సో వాడినా బ్యాటరీ అయిపోయింది. ఏం చేస్తారు అవన్నీ నువ్వు లైవ్ లోకి వచ్చి అడిగితే ఏం చెప్తుంది చెప్పు. అండ్ యా, అందరి ముందు ఐ షుడ్ సే వన్ థింగ్, ఇఫ్ ఐ డన్ ఎనీథింగ్ రాంగ్, సారీ అకి, ఐ జస్ట్ వాంట్ టు సే దట్, దట్స్ ఇట్. అవన్నీ చెప్పాలనిపించింది అంతే. అంటే నేను అది ఇంకా లేట్ రియలైజేషన్. ఎవరు సర్లే, ఇంక దీని గురించి ఏం మాట్లాడుకోలేదు. సో యాక్చువల్లీ ఏంటంటే, టు బి ఫ్రాంక్, లైక్ లాస్ట్ వెన్ మై మూవీ గాట్ రిలీజ్, సో ఆ టైంలో అండ్ దాని తర్వాత కూడా నా పర్సనల్ లైఫ్ ఎవ్రీథింగ్ లైక్ యునో మెస్డ్ అప్ అనమాట. సో ఐ వెంట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ డిప్రెషన్, టు బి ఫ్రాంక్. సో ఈ డిప్రెషన్ ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇక, బికాస్ నేను ఎంత సరిగ్గా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కూడా లైక్ చాలా ఇదైపోయా. అంటే నాకు నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏదైతే మాట్లాడిందో అదంతా వాట్ ఎవర్, అదంతా నేను జెన్యున్ గా ఉండే. సో ఐ డోంట్ వాంట్ టు యునో బయటికి వచ్చేసి ఏ బ్లాక్ బస్టర్ నా సినిమా తోపు, ఐ డోంట్ సే దాట్. సో ఐ వాజ్ వెరీ చెప్తా సోయల్, వాట్ ఎవర్ ఇట్ వాజ్ ఫిల్టర్ చేసి మాట్లాడింది కాదు కాబట్టి ఇట్ వాజ్ అన్ఫిల్టర్. నువ్వు ఏది మాట్లాడినా జెన్యున్ గా నీ హార్ట్ లకి మాట్లాడేసిన ఆ రోజు, అండ్ దానికి రిజల్ట్ అనేది వాళ్ళు కొంతమంది దాన్ని రాగా యూజ్ చేసుకుని రాంగ్ గా వెళ్ళింది కాబట్టి కేర్ అబౌట్ మమ్మీ కూడా మెసేజ్ పెట్టింది అప్పుడు. సో షీ ఆల్సో కన్సోల్డ్ మీ, అండ్ నువ్వు కూడా నాకు బ్యాండ్ ఒకరికి ఆన్సర్ ఇవ్వాలంటే సోయల్, మనము రివర్స్ లో మాట్లాడొచ్చు, రివర్స్ లో అనొచ్చు, రివర్స్ లో ఎన్నో మాట్లాడొచ్చు, కానీ ది బెస్ట్ ఆన్సర్ వుడ్ బి యువర్ సక్సెస్. అండ్ లేట్ అయినా పర్లేదు, ఇది కాకపోయినా ఇంకోటైనా పర్లేదు, ఇంకోటైనా పర్లేదు, ఎన్నైనా పర్లేదు, ఇట్ విల్ కమ్ వన్ డే. ఆ సక్సెస్ అనేది వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి నేను నీకు అదే చెప్పా, డు నాట్ టాక్ అబౌట్ ఇట్, డు నాట్ రిప్లై కూడా ఇవ్వకపోవాలి, అవసరం లేదు. మాట్లాడలేదు తర్వాత ఇక మాట్లాడలేదు, ఇక నేను దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఓన్లీ కేవలం ఆన్సర్, ఓన్లీ ఐ గివ్ ఆన్సర్ విత్ మై వర్క్, దట్స్ ఇట్. అంతే. సో మరి ఎప్పుడు మరి నీకన్నా చిన్నోండి నేను, నువ్వు ఫస్ట్ నువ్వు శరం ఏమైనా ఉండాలిరా. ఇది చెప్పుకొని 29 ఉన్నప్పుడు చెప్పినావు, ఇప్పుడు నీకు 33, 34. 34 ఎక్కడి నుంచి వచ్చలేదు? అక్కి ఓవర్ 34 నువ్వు ఇచ్చేది నీకు బాగా రాలే. 34 వీడి ఏజ్ లో రాలే. నీకు ఆధార్ కార్డు కూడా మోసం చేస్తాడు. ఆధార్ కార్డు లో 95 అని వేసుకున్నా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 year పెద్ద నువ్వు, అంతే కదా? అంతే. నువ్వు 35 అంటే నేను 36, అంతే కదా? అంతే. శరం ఏమైనా ఉండాలి నీకు నాకు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళ డిఫరెన్స్ రా. 5 ఏళ్ళు కాదు, సారీ 5 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు. సరే అదే నేను 4 years చిన్న నీకంటే, అదే చెప్తున్నా కదా. నన్ను ఇంకోసారి ఎవరైనా అడిగిండ్రు అనుకో, నువ్వెప్పుడు చేస్తావు సినిమా అని, సోయల్ ఎప్పుడు చేసిండు, ఏ ఏజ్ కి చేసిండు సోయల్, నేను ఆ ఏజ్ కి చేస్తా. హలో, సోయల్ గారు 18 years కి చేసిండు. 18 years కి నేను కూడా చేసిన. అది కాదు యాజ్ ఎ హీరోగా. వద్దు ఆయన నీకు దండం పెడితే ఏజ్ ల గురించి ఎందుకు ఆయన అంటే మాట్లాడాలి రా. ఏది జనాలకి ఆ కంటెంట్ కొంచెం నవ్వుకోవడానికి కూడా ఇవ్వాలి, పాపం వాళ్ళు బోర్ కొడతారు లేకపోతే. అంటే ఏజ్ డజంట్ మ్యాటర్ బ్రో, అంటే ఏజ్ మ్యాటర్ బ్రో. లేటర్ ముసలాలు అయిన తర్వాత అప్పుడు అనాలి ఏజ్ మ్యాటర్స్ బ్రో. మనం ఏడైతాం, మనం 60 సంవత్సరాలు వచ్చినాక ఇట్లనే ఉంటామేమో. ఏమోరే బాబు, ఉంటాం. ఎందుకురా 4 ఏళ్ళ నేను మస్తు మారిపోయినంటారు బాబు. ఎవరు? డ్రాస్టిక్ చేంజ్లు. నేనా? నువ్వు అట్లనే ఉన్నావురా. నేను మారిపోయినారా? నేను నీకన్నా యంగ్ అయిపోతూ ఉన్నా రోజు రోజుకి. నువ్వు యంగే కదా బ్రో, నువ్వు యంగ్ అయిపోతున్నా. 4 years కి. అప్పుడు నేను బిగ్ బాస్ ఉన్నప్పుడు నా ఏజ్ 24, ఇప్పుడు 28. 24 కనబడుతున్నా నేను. ఎందుకు నువ్వు 24 అయితే నేను మరి అట్లా అంటే నేను 21. చెప్పురా ఇంకా మనకి. ఒక పని చేద్దాం. ఓకే,
ఏదంతా పక్కన పెడితే ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో ఎవరు చిన్నగా కనిపిస్తున్నారు, ఎవరు పెద్దగా కనిపిస్తున్నారు ఇద్దరిలో చెప్పండి చూసాం. చదివితే ఇప్పుడు మెసేజ్ వస్తున్నాయి కమెంట్ లో, ఎవరు పెద్దగా ఎవరు పెద్దలా కనిపిస్తున్నారు, ఎవరు చిన్నగా. హాయ్ వద్దు, చెప్పండి. దండం పెడుతున్నారు అందరు. సేమ్ అంట. డోంట్ సేమ్ గేమ్ వద్దు. అఖిల్ బ్రో చిన్నగా కనబడుతున్నాడు. అఖిల్ ఇస్ క్యూట్ అంట. అఖిల్ ఇస్ క్యూట్. అఖిల్ ఇస్ సో యంగ్ అంట. అమ్మా సేమ్. అరే సోయల్ ఇస్ క్యూట్, అఖిల్ హ్యాండ్సమ్. ఓకే ఎవరు అరే చూస్తే ఎవరు చిన్నలా కనిపిస్తున్నారు అది చెప్పుర్రి. అఖిల్ పెద్ద ఉన్నాడు. సోయల్ ఏంది చిన్నోడా, పెద్ద కనిపిస్తాడా చిన్ననా? సోయల్ ఇది ఎండర్. అట్లా కాదు, ఫేస్ లో అఖిల్ అన్న పెద్దగా కనిపిస్తాడంట. అఖిల్ పెద్ద కనబడతాడు. సోయల్ స్మాల్ క్యూట్ బాయ్ అంట. కటింగ్ చేసుకున్నా గైస్, కొంచెం చిన్నగా కనబడాలి. సోయల్ అన్న చిన్నగా ఉన్నాడు. సోయలే యంగ్, సోయలే తోపు. సరే ఓకే ఫైన్, దీని గురించి డిబేట్లు వద్దు. ఓకే ఫైన్. సో చాలా మంది లైక్ ఓకే, సో చాలా మంది అడిగిర్రు, మేము మాట్లాడుకుంటాం, బట్ ఎప్పుడు ఆ బాండింగ్ అనేది ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు ఇచ్చినావు, మాట్లాడట్లేవు అని చెప్పి ఏడాది పెట్టినావు. ఏంది మాట్లాడట్లేవు? ఎవరిని? నేనేమి ఇవ్వలేదే. అంటే నేను ఒకసారి, నీకు ఆవేశం ఎక్కువ కదా, ఆవేశం స్టార్. అది అట్లా ఒక్కొక్కసారి అయిపోతుంది. బేసికలీ నేను ఒకటి చెప్పాలంటే, ఐ డోంట్ నో, అంటే ఈ సోహెల్ గారితో 1 year మాట్లాడకపోయినా, 2 years మాట్లాడకపోయినా, సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి ఎట్లున్నావు అంటే విల్ బి వెరీ నార్మల్, మళ్ళీ నార్మల్ కాన్వర్సేషన్ ఉంటుంది. అండ్ నాకు ఒకటేసారి గుండె వెళ్ళిపోయింది కాల్ రాగానే. ఈడెందుకు కాల్ చేస్తున్నాడు రా ఇప్పుడు అనుకున్నాను. 10:30 అవుతుంది. వీడు ఏం నాకు అంటే లిటరల్లీ ఏమనిపించింది అంటే, వీడు లైక్ అక్కడెక్కడో ఉన్నాడు ఫారెన్ లో, అండ్ ఈ టైం ఎంత అవుతుంది అక్కడ, మాకు అది కూడా క్లియర్ గా తెలియదు. బట్ ఐ వాజ్ లిటిల్ వరీడ్. వీటిది జరిగిన తర్వాత, మూవీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఐ ఫెల్ట్ ఒక మంచి పని చేశాడు వీడు అక్కడికి వెళ్ళిపోయి అని చెప్పి. దెన్ సెకండరీ వెన్ ఐ హర్డ్ అబౌట్ వెబ్ సిరీస్, ఐ ఫెల్ట్ వావ్ గ్రేట్ దట్ మళ్ళీ ఈస్ కమింగ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్, న్యూ ప్రాజెక్ట్, అండ్ విచ్ విల్ హెల్ప్ హిమ్ అండ్ గ్రో ఫర్దర్. అండ్ చాలా మందికి నోర్లు మూస్తారు మళ్ళీ. ఎవరెవరైతే కమెంట్లు ఏవో పిచ్చి పిచ్చి కొట్టినరో, ట్రోల్స్ చేసినరో, వాళ్ళందరూ నోర్లు మూస్తారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ గో గుడ్. బై ద వే ఆంటీ ఎలా ఉంది? డయాలసిస్ స్టార్ట్ అయింది మమ్మీకి. నేను ఇక్కడ యుఎస్ లో ఉన్నప్పుడే ఒక ఆల్మోస్ట్ లైక్ 25 days 30 days అవుతుంది డయాలసిస్ స్టార్ట్ అయింది. అదే సో ఇప్పుడు వచ్చిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేయాలి. సో అదే నేను ఇద్దాం అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఒకవేళ కిడ్నీ అదేదో ఉంటుంది, మ్యాచ్ అవ్వాలి. సో అది ప్లస్ ఇంకోటి ఏంటంటే అదేదో ఉంటది, జీవన్ దాన్ అని ఒకటి ఉంటది. అది అందులో కూడా ఏదో చేస్తే గవర్నమెంట్ నుంచి అదే కిడ్నీ తొందర ఏదో చేయదు ఉంటదంట. సో అదొక్కటి చేయాలి. సో డే బై డే అయితే డయాలసిస్ నడుస్తుంది. ఓకే, నేను మొన్ననే హరియానా అడిగిన, ఆంటీ ఎక్కడ ఉందంటే ఇంకా రిప్లై రాలేదు నాకు. ఇంటికి వెళ్ళు, ఇంట్లోనే ఇంటికి వెళ్ళు. మీరు చెప్పక ముందే హరియానా అడిగా సార్. ఇన్ఫర్మేషన్ వేరే రోజులు తెలిసినప్పుడు అడిగాను సార్. మీరు చెప్పకపోయి హరియానా వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళింది హరియానా. నేను హరియానా చెప్పు అని చెప్పిన, నాకు నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు అన్నా. మరి అదే సరే రేపు నాకు తెలుస్తా ఆంటీ దగ్గరికి. వెళ్ళు, తీసుకోకు, మంచిగా వర్క్ చేయి. కమ్ విత్ బ్యాంక్. ఐ నో అక్కడ షూట్ చేస్తున్నావు అంటే లైక్ డెఫినెట్లీ విల్ బి వండర్ఫుల్. సో కమ్ విత్ బ్యాంక్. అండ్ అంటే నాకు మధ్యలో ఎందుకు భయం అయిందంటే, దేర్ ఇస్ అ రీజన్, బికాస్ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అట్ మై హోమ్. ఆఫ్ కోర్స్. సో నాకు ఏదన్నా అంటే ఇదంతా చేస్తుంటే ఏంటంటే కెరీర్ ఎక్కడ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు నేను ఈ సినిమా అవకాశాలు కానీ, లేకపోతే బయట నుంచి నాకు అది రాకపోతే మళ్ళీ లైక్ ఎందుకంటే రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేను అన్ని చూసుకోవాలి కదా. సో అది ఒకటి ఉంటది, ఒక పెద్ద కొడుకు లాగా నాకు ఎప్పుడైనా కానీ పెద్ద కొడుకు ఏదైతే ఉంటుందో ఈవెన్
ఇప్పుడు నీకు కూడా లైక్ ఎవ్రీథింగ్ యు ఆర్ టేకింగ్ కేర్, లైక్ హౌస్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ యు ఆర్ టేకింగ్ కేర్. సో మనం ఏంటంటే ఎక్కడన్నా ఇన్కమ్ అయిపోతే మళ్ళీ ఎక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో అని చెప్పేసి ఒక భయం. పైగా పేరెంట్స్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ హెల్త్ సరిగ్గా ఉండవు అవన్నీ. సో హాస్పిటల్ అంటే తెలిసింది ఎట్లుంటుందో. సో ఇవన్నీ భయపడ్డా, బట్ బై గాడ్ గ్రేస్ సో ఆ బ్లెస్సింగ్స్ నాకు అందరి. సో అది అంటే పేరెంట్స్ పెద్దగా అవుతూ వాళ్ళు చిన్నగా అవుతారు. 60 దాటిందంటే వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. ఐ థింక్ సో అది మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకోవాలి. అండ్ ఐ నో నువ్వు ఎంత కేర్ చేస్తావో బయట చెప్పకపోయినా వీ నో ఇట్. బట్ అది ఉండాలి, డెఫినెట్లీ అందరికి ఉండాలి. అండ్ ఏం కాదు, నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటారా. ఇక్కడ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి నేను కూడా ఒకసారి ఆంటీని కలుస్తాను. ఆంటీ ఎట్లయినా నా ఫేవర్ లో మాట్లాడుతుంది అని నాకు తెలుసు. 100%. నేను అస్సలు బూతులు తిడుతుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా రెడీ టు లిసన్ దట్ థింగ్. వెళ్తా నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. నువ్వు ఎక్కడ టెన్షన్ పడకు, మంచిగా చేసుకో. వచ్చేటప్పుడు 2-3 సెంటు బాటిల్ తీసుకొస్తా. ఓకే, నమ్మకం పక్కా తీసుకొస్తా. పక్కా తీసుకొస్తా. ఈ లైవ్ సాక్షిగా నేను లైవ్ సాక్షిగా చెప్తున్నా. అయ్యో నేను లైవ్ సాక్షిగా చెప్తున్నా. నేను 100% 2 సెంట్ బాటిల్ తీసుకొస్తా. మంచి ఇచ్చిన తర్వాత నేను నీకు పైసలు ఇచ్చి తీసుకుంటారా? ఎందుకంటే గొడవలు అయితే నా వాచ్ ఏదిరా, నా వాచ్ ఏది, నా వాచ్ వాచ్ నా గోల్డ్ రోజ్ వాచ్. నేను కావాలంటే నేను ఒక ఆర్డర్ పెట్టేస్తా ఇంటికి. నాకు అదే కావాలి. అదే కావాలంటే రాహుల్ సిబ్లింగ్ కదా వాళ్ళ ఇంట్లో మనం తందనాలు ఆడినప్పుడు ఆడ పెట్టిన రాహుల్ అని అడిగితే అది ఎన్నో పోయిందని ఆయన వచ్చి తీసుకెళ్ళమన్నాడు. చూస్తేమో వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ జరిగింది, ఎత్తుకపోయారో ఏందో ఏమైందో తెలియదు, పోయింది అది. సో గాయ్స్ గొడవ ఎందుకు అయిందంటే మా మధ్యలో సోహెల్ నా వాచ్ పోగొట్టిండు. ఆ రోజు గొడవ ఎంత గొడవ. సో అప్పటి నుంచి మేము మాట్లాడుకోవడం ఆపేసినాము. ఆ రాహుల్ వాళ్ళ ఇంట్లో జర్మన్ వర్షం మోనల్ వచ్చింది. రాహుల్ అన్న అయితే అరే మీరు వెళ్ళిపోతారు. సో ఇది మోనలక్క వచ్చింది అన్నాడు మన సోహెల్ అన్న. సో మోనలక్క వీడియో కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూస్తే ఒకవేళ చూడండి. ఇది బాగా లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో చేస్తలేను. మోనల్, సోహెల్, అఖిల్, ఇంకా మెహబూబ్, అలీరెజా వీళ్ళందరూ వీడియో అనేది మొత్తం కంబైన్ 1 గంట ఉంటుంది అనుకుంటా. సో ఆ వీడియో వచ్చేసి నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా ఈ క్లిప్స్ అనేవి ఎంజాయ్ చేయండి, ఓకేనా? రైట్, మరి మోనల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా బిగ్ బాస్ 8 నీతోనే డ్యాన్స్ అన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేతు మాత్రం ఫుల్ నొత్తుంది. టాటా, బాయ్ బాయ్.